ఫ్రెండ్స్, ఈరోజు అయితే సపోటా పండు జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి జ్యూస్ జారు, ఇంకా ఇవి వచ్చి సపోటా పళ్ళు వచ్చి ఒక 4 అయితే తీసుకున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇలా పీల్ అయితే తీసుకుంటున్నాము. పళ్ళు కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి. తీసుకుని 1 by 1 కూడా అన్నీ కూడా ఇలా తీసేసుకున్నాను. కొంచెం వాష్ చేద్దాం రండి. ఇంకా ఇది మొత్తం తొక్కలు తీసుకున్న తర్వాత ఇంకా పాలు వచ్చి అమ్మవారు తీసుకొచ్చారు 2 లీటర్లు. అందులో పంచదార కూడా ఇంకా వేద్దాము. ఫస్ట్ అయితే తొక్కలు తీసుకున్నాం. ఈ మస్తు వంటగదిలోని కష్టంగా ఉంది. అందులో కొంచెం జ్యూస్ తాగాలనిపిస్తుంది ఎనర్జీ కోసం. బ్రాడ్ గెంతి నీరసం వచ్చేసింది. కాచిన పాలు వేసుకోవాలి కదా. ఇవి ఇంకా అమ్మని తీసుకొచ్చారు కదా, మరగబెట్టలేదు. ఇవి వచ్చి మరగబెట్టిన పాలు, మనం ఇంటి దగ్గర తీసుకునే పాలు. కూలింగ్ వాటర్, ఐస్ క్యూబ్స్ అవి వేయట్లేదు, న్యాచురల్గా చేస్తున్నాను. 1 లీటర్ ఇవి. కొంచెం వాటర్ లైట్గా వేసుకుంటాను. షుగర్ అయితే వేస్తున్నాను. యమ్మీ. దిట్ సైడ్ పవను గట్టి పట్టుకో. సూపర్ స్వీట్గా. మిల్క్ చాలా ఎక్కువ వేసాం కదా, చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే కొంచెం కూలింగ్ ఉంటే ఇంకా సూపర్గా ఉన్నాం. ఐస్ క్యూబ్స్ అవి నేనేం వేయలే, వాటర్ వేసినా సరిపోతుంది. భోజనం మానేసి ఇలాంటి లిక్విడ్లు తాగితే సూపర్ అండి. చిన్న చిన్న మొక్కలు అయితే ఉండిపోయాయి. ఎలా ఉందండి? విజయమా What are you? Eating right now? Eating ra?
చాలు ఇంకో దీంతోనే ఇది అది బెండకాయ ఫ్రై అండ్ ఎగ్ పరోటా, రసం, రైస్, పెరుగు తేలేదు. ఇంకా ఫ్రిడ్జ్లో పెరుగు తెచ్చినాను సాయిబాబు. పెరుగు తెచ్చేయమ్మా, బాక్స్తో ఉంటుంది చూడు. చాలు నేను నీకు వేస్తాను. చాలా వేసుకో. విద్యకు మీరా కూర కలుపుకుంటుంది. బెండకాయ కలుపు తల్లి, ఎగ్ పరోటా కలుపు. అయితే ఇద్దమ్మా అవండి. చపాతీ పిండేసి పరోటా వేసి విద్దు టేస్ట్ చెప్పు.